హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్లో ఈరోజు కూడా మీకోసం ఒక అద్భుతమైన ఎపిసోడ్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే ఆరోగ్యశ్రీని మాత్రం ఆశాంతం లేపేశారు. కానీ ప్రతి డిస్టిక్కి 300 పడకల ఆసుపత్రి కడతానంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. నాకు అప్పు కూడా ఎవడు ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి అంటాడు. కానీ ఇప్పటికే 1,54,000 కోట్ల అప్పు క్రమం తప్పకుండా మంగళవారం చేస్తూనే ఉన్నారు. అయ్యో! ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఏంటి ఇలా ఉంది? ఎవరు కూడా పెట్టుబడులకు రావట్లేదు అంటారు. కడపలో ఉన్నటువంటి ఆంధ్ర ఆంధ్ర గ్రామీణ బ్యాంక్‌ని తరలించుకు తీసుకెళ్ళిపోతారు. ఇలా చూసుకుంటూ పోతే చాలా చాలా దారుణాలు చేసుకుంటూనే బాబు గారు ఏమీ చేయనట్టు అలా, అలా, అలా నటిస్తూ ఉంటారు. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రజల్ని మోసం చేయడం కూడా అంత ఈజీ కాదు. అదొక ఆర్ట్, అది కళ, అది అందరికీ రాదు. కానీ బాబు గారికి అది రావటం పైన చాలా చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇటువంటి ఒకటా, రెండా నిజంగా సనాతన ధర్మాన్ని మోసుకొనొచ్చిన వాళ్ళు చాలా మంది సనాతన ధర్మం గురించి వాళ్ళకన్నీ తెలిసి కామ్‌గా ఉన్నా ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ గారు సనాతని అంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ విషయంలో తను సనాతనిగా ప్రకటించుకొని రైట్ నుంచి లెఫ్ట్ వింగ్‌కి, లెఫ్ట్ నుంచి రైట్ వింగ్‌కి జంప్ చేస్తా ఉంటాడు. సరే ఇదంతా పక్కన పెడితే ఆ సనాతని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవులు చనిపోతూ ఉన్నాయి. గోమాతలు 100కు పైగా చనిపోయాయంట. మరి ఏం చేస్తున్నాడు? అడగడా? అంటే మా గవర్నమెంట్‌లో మేమెందుకు అడుగుతాం అంటాడా? వీటన్నిటిపైన కూలంకషంగా మాట్లాడాలి, చెక్కుడు చెక్కాలి అంటే మా వోడే కరెక్ట్. ఎందుకంటే మా వోడికి అది కొట్టిన పిండి. అసలు దుమ్ము దులిపి, బట్టలు చింపి రోడ్డు మీద పెట్టేయటంలో మా వోడు తిట్ట. సో ఇంకెందుకు ఆలస్యం మా బుడ్డోడిని పిలిచేద్దాం. కమాన్! అందరూ నమస్కారం అండి. నేనండి నోరు విప్పితే చెప్తాడు అబద్ధాలు, అవి నమ్మినోడు కోలుకోవడానికి పట్టిద్ది దశాబ్దాలు. టీవీ నుండి ధర్మవరం దొరబాబుని మాట్లాడుతున్నా అండి. ఇక గుళ్ళో పంతుల అభిషేకం చేసి చేతిలో పెడతాడు కొబ్బరి చెప్ప. బాబోరు చెప్పే మాటలు నమ్మామంటే మనం అవుతాం ఎర్రి పప్ప. ఇక ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించేందుకు లేవంటాడు నిధులు. కానీ ప్రతి నియోజకవర్గానికి కట్టిస్తాడంట 300 పడకల గల ఆసుపత్రులు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇక కిడ్నీకి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆగిపోయిన డయాలసిస్ సేవలు గాల్లో దీపంలో కొట్టుమిట్టాడుతున్న అమాయకపు రోగులు. ఇక ఆనాడు లడ్డూలో జరగని కల్తీపై డ్రామాలాడి చేశారు దొంగ దీక్షలు. మరి ఈనాడు ఏం చేస్తున్నారు? గోశాలలో చనిపోతుంటే 100ల సంఖ్యల గోవులు. ఇక ప్రజావేదికలపై పేద ప్రజల కొరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి చెప్తారు గొప్పగా. మరో పక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు బహు చక్కగా. ఇక ఎన్నికల ముందు సంపద సృష్టించి అమలు చేస్తా అన్నాడు ఇచ్చిన హామీలని. గెలిచాక అలవాటు ప్రకారం మాట మార్చి ఆ ప్రజలనే తిరిగి అడుగుతున్నాడు ఆ సంపద ఎలా సృష్టించాలో వచ్చి సోలో చెప్పమని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అంతా మాయ మాయ, అంతా మాయ. ఇది బాబు గారి మాయ, మాయా మాయ. ఎన్ని కోట్ల అప్పుడన్నా? 1,54,000 కోట్ల అప్పు. అమరావతికే 35,000 కోట్ల అప్పు చేశారంట. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒక్క పథకం ఇవ్వలేదు, ఒక్క మంచి పని చేయలేదు, ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేయలేదు. మహా అయితే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయటాలు, వాళ్ళపైన దాడులు చేయటం తప్పించి ఏమి చేసిందే లేదు ఇప్పటిదాకా. ఏ అంటే అప్పుల, పి అంటే ప్రతీకారాలు అంటూ మా బ్రదర్ ఎవరో ఒక వీడియో చేశారు. ఏ అంటే అప్పుల, పి అంటే ప్రతీకారాల స్టేట్ ఏపీ అంటే. అది ప్రస్తుతానికున్న ఆంధ్రప్రదేశ్కున్న మంచి పేరు. మీరేమంటారు? అవునా కదా? ఏదేమైనప్పటికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.